వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. రాజకీయాల నుంచి కేసీఆర్ రిటైర్మెంట్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తదవర్త బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాజకీయాల నుంచి తప్పుకునే యోచన చేస్తున్నారా? కనీసం బీఆర్ఎస్ శాసనసభ పక్ష నాయకుడిగా కూడా ఏకగ్రీవంగా ఎంపిక చేయలేనంతగా పార్టీలో తన పట్ల అవిధేయత పెరిగిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తాను గెలిచిన గద్వేల్ స్థానానికి కూడా రాజీనామా చేసి రాజకీయాల నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోనున్నారా అంటే పరిశీలకులు అవునని అంటున్నారు. అందుకు తార్కాణంగా గజ్వేల్లో ఉప ఎన్నికలకు సిద్ధం కమ్మంటూ ఒంటేరుకు కేసీఆర్ సూచన చేసినట్లుగా సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్న పోస్టును చూపుతున్నారు. ఇక కేసీఆర్ మనస్తత్వ వైఖరి తెలిసిన వారంతా ఇది నిజమేనని నమ్ముతున్నారు. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ అధినేతగా పార్టీని తన కనుసన్నల్లో నడిపారు. ధిక్కారం, అవిధేయత ఇసుమంతైనా సహించేవారు కాదు. అటువంటి వైఖరి కనిపించిన నేత ఎంతటి వారైనా సరే నిర్దాక్షిణ్యంగా వేటు వేసేవారు. ఈటెల ఉదంతం అందుకు తిరిగిలేని నిదర్శనం. ఇక ఉద్యమంలో ఒక్కొక్కరుగా తనతో పాటు అడుగు వేసిన వారిని పార్టీకి దూరంగా పెట్టడం, చివరాఖరికి ఉద్యమంలో అడుగడుగునా చేదోడు వాదోడుగా ఉన్న కోదండరాం లాంటి వారిని కూడా కోదండమా అంటూ ఎగతాళిగా మాట్లాడిన ఉదంతాలను పరిశీలకులు ఉదాహరిస్తున్నారు. అసలు టీఆర్ఎస్ బీఆర్ఎస్గా పేరు మార్చుకున్న తర్వాత ఒక్కొక్కటిగా కేసీఆర్కు అన్ని ప్రతికూలతలే కనిపించాయి. జాతీయ రాజకీయాల్లో తనతో కలిసి వచ్చేవారు కానీ తన్ను కలుపుకొని పోయేవారు కానీ కనిపించక ఏకాగిగా మిగిలిపోయారు. అదే సమయంలో రాష్ట్ర పాలన వ్యవహారాలపైనే కాదు, పార్టీ వ్యవహారాలను కూడా పట్టించుకోవడం మానేశారు. దాంతో అనివార్యంగా ప్రభుత్వ పార్టీ వ్యవహారాల్లో ఆయన కుమారుడు కేటీఆర్ అంతా తానే అన్నట్లుగా వ్యవహరించారు. అయితే జాతీయ రాజకీయాలపై సీరియస్గా దృష్టి సారించి దేశమంతా కలియదిరుగుతున్న సందర్భంలో ఒకసారి కేసీఆర్ స్వయంగా తనకు రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తి తగ్గిపోయిందని, బోరు కొడుతోందని చెప్పారు. ఇక 2018లో రెండవసారి అధికారంలోకి వచ్చింది మొదలు పార్టీ ప్రభుత్వ పగ్గాలు వారసుడు కేటీఆర్కు అప్పగించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే వినాయకుడికి పెళ్లికి 1000 విఘ్నాలు అన్నట్లుగా కేటీఆర్ పట్టాభిషేక ముహూర్తం వాయిదాలు పడింది. ఈ నేపథ్యంలోనే జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఒక్క అడుగు కూడా వేయకుండానే అదో విఫల ప్రయత్నంగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తెలంగాణలో పార్టీ పరాజయం పాలు కావడం, గతంలోలా తన నాయకత్వంపై పార్టీలో సంపూర్ణ సమ్మతి లేకపోవడంతో రాజకీయాల నుంచి వైదొలిగే యోచనలో కేసీఆర్ ఉన్నారని, అందుకే గజ్వేల్ ఉప ఎన్నిక గురించి ఎన్నికలు పూర్తయిన రోజుల వ్యవధిలోనే ప్రస్తావించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.